నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరగ్రేటం ఖాయమైంది. ఆ సినిమాకు సంబంధించిన అంశాలు అందరిలోనూ ఆసక్తి రేపిస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ లో మరింతగా ఉత్సాహం ఉరకలు వేస్తోంది. నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవం పంచిన ఆనందం కొనసాగుతూ ఉండగానే బాలయ్య అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతూ ఓ అంశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హనుమాన్తో అనూహ్య విజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ తొలి చిత్రం ఉంటుందని తెలుస్తోంది. దానిని బలపరుస్తూ ప్రశాంత్ వర్మ త్వరలోనే తన యూనివర్స్ నుండి ఓ కొత్త తేజస్సు రానుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ క్యాప్షన్తో పాటు ఓ సింహం తన పిల్లను ఎత్తి చూపుతున్న బొమ్మను జోడించారు. ఈ బొమ్మ ద్వారానే నటసింహం వారసుడు త్వరలో ప్రశాంత్ వర్మ చిత్రంతో పరిచయం కానున్నాడని తెలిసిపోతోంది. ఈ ట్వీట్ చూశాక బాలయ్య ఫ్యాన్స్ ఆనందం అంబరమంటుతోంది. ఇదిలా ఉంటే హనుమాన్ వంటి సోషియో ఫాంటసీని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ కొత్త సినిమాలోనూ సబ్జెక్ట్ అలాగే ఉంటుందని వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీకృష్ణుని గెటప్లో కనిపిస్తారని విశేష ప్రచారం సాగుతోంది. నటరత్న ఎన్టీఆర్ నటవారసునిగా బాలకృష్ణ తాతమ్మ కళ సోషల్ మూవీతో పరిచయమయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా నటించిన దాన వీర సూరకర్ణ, శ్రీమద్ విరాట పర్వం, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి చిత్రాల్లో కీలక పాత్రలు ధరించారు. ఈ చిత్రాలన్నీ నటునిగా బాలకృష్ణకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అదే తీరున తన తనయుడు మోక్షజ్ఞ నటిస్తోన్న చిత్రంలో బాలయ్య కూడా కృష్ణుని పాత్రలో కనిపించి అలరించనున్నారని సమాచారం. సదా తండ్రి బాటలో పయనిస్తూ పలు అరుదైన విజయాలను సాధించారు బాలయ్య. పైగా బాలకృష్ణ శ్రీకృష్ణుని గెటప్లో కనిపించిన మంగమ్మగారి మనవడు, పట్టాభిషేకం వంటి చిత్రాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన వారసుడు మోక్షజ్ఞ కూడా తనలాగే విజయపథంలో పయనించాలని బాలయ్య ఆశిస్తున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజైన సెప్టెంబర్ 6వ తేదీనే ప్రశాంత్ వర్మ సినిమా ప్రకటన వస్తుందని వినిపిస్తోంది. అంటే మరో 2 రోజుల తరువాత మోక్షజ్ఞ సినిమా విషయం వెలుగు చూడనుంది. మరి ఆ రోజున మరిన్ని విశేషాలు బయటకు వస్తాయి. అప్పుడు అభిమానుల ఆనందం ఏ స్థాయికి చేరుకుంటుందో చూద్దాం.